ఏపీఎస్ ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకంపై కీలక అప్డేట్. వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా 74% ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇంటర్స్టేట్ ఘాట్ రోడ్లు, నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని డ్రైవర్లు, కండక్టర్లు కొరత మేరకు అధిగమించడానికి చర్యలు తీసుకుంటారు. ఈ పథకం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 74% బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. సంస్థలో మొత్తం 11,449 బస్సులు ఉండగా వీటిలో 8,458 బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది. మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున రద్దీని తగినట్లుగా ఏర్పాటు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ఉచిత ప్రయాణం వర్తించని బస్సులు ఇవే: ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్లు బస్సులు, రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. ఘాటు రోడ్లో నడిచే బస్సులు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాల్లోని శ్రీశైలం ఘాటుల్లో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం ఉండదు. ఈ బస్సుల్లో రద్దీ పెరిగితే ఘాట్ రోడ్లో కష్టమని అధికారులు భావిస్తున్నారు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం సదుపాయం ఉండదు.